చాలా బాగుంది. ఏ మూవీ చూసారు? మహారాజా ఎలా అనిపించింది? వెరీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు థ్రిల్ అవుతారు, ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. బట్ వెరీ వెరీ గుడ్ మూవీ అండి, వెరీ గుడ్ మూవీ. మూవీకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అండి స్టోరీ రివీల్ చేయకూడదు, మీరు ఎండ్ వరకు చూడాల్సిందే. హైలైట్స్ అంటే మీకు నచ్చిన పాయింట్స్? లేదు చాలా బాగుందండి, ఇంకా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ సినిమా చాలా బాగుంది, చాలా బాగుందండి. యాక్షన్ మూవీ అనుకోవచ్చు, ఒక ఫ్యామిలీ మూవీ? లేదండి, ఇది ఒక థ్రిల్లర్. సో ఎండ్ వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సినిమాలో. పార్ట్ 2 ఏమైనా పెట్టారా? లేదు అవసరం లేదండి, పార్ట్ 2 ఏం అవసరం లేదండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్ అన్నీ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ కొంచెం స్లో ఉంది, బట్ ఎండ్కి వచ్చేటప్పటికి మాత్రం వెరీ టెరిఫిక్ ఫిల్మ్. అంటే ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్లో మహారాజా హిట్ అనుకోవచ్చా? నేను ఇదే చూసానండి, ఇది చాలా బాగుంది. ప్లీజ్ వాచ్, మిస్ చేసుకోవద్దు. రేటింగ్ ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5? అంతే నచ్చిందా? థ్యాంక్ యూ. నైస్ మూవీ ఏం మూవీ? ఫ్యామిలీ ఓరియంటెడ్, కన్న కూతురు ప్రేమ, చాలా బాగుంది. నైస్, బాగా తీసారు. రొటీన్ అనిపించిందా? లేదు స్టోరీ కొంచెం అర్థమవుతుంది కానీ బట్ బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది, సేతుపతి చాలా బాగా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఆయన యాక్షన్ చెప్పొచ్చు, కన్న కూతురు ప్రేమ చాలా బాగా తీసారు. ఎండింగ్ వరకు చాలా బాగా నడుస్తుంది మూవీ. సాంగ్స్ ఇవన్నీ ఎలా? సాంగ్స్ ఏం లేవు, నార్మల్, బ్యాక్గ్రౌండ్ బట్ సీట్లో కూర్చోబెట్టారు, మంచిగా ఉంది, బాగుంది. స్టోరీ లైన్ ఎలా ఉంది? అది చెప్పకూడదు బ్రో, మీరు చెప్పండి. పర్వాలేదు బాగా అంటే ఏం నచ్చింది మూవీలో ఫైనల్ ఎండింగ్ బాగా నచ్చింది. ఎడిటింగ్ అంటే ఎండింగ్ మూవీ ఎండింగ్ బాగా నచ్చింది. మూవీకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ట్విస్టులు బాగున్నాయి, సర్ప్రైజింగ్ ఉంది మూవీ, బాగుంది. స్టోరీ అనేది రొటీన్ అనిపిస్తుందా లేకపోతే లేదు ఏదో డిఫరెంట్గా బాగా అనిపించింది. హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ ఏమంత లేవు, ఒకసారి చూడొచ్చు, ఇబ్బంది. మూవీ గురించి చెప్పాలంటే మీరు చూసిన సేపు ఏమనిపించింది? కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అంటే ఎవరు చేసుకున్న దానికి అదే పడుతుంది అన్నట్టు మీనింగ్ఫుల్గా ఉంది లాస్ట్కి. కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే మామూలుగా చిన్నపిల్ల గురించి, అలాగా చిన్నపిల్లల గురించి ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, రొటీన్ అయిపోయింది. చిన్నపిల్ల అంటే హీరో విలన్ అలా కూతుని అబ్బాయి పెంచుకుంటారు, చివరికి అబ్బాయి వల్లే కొంచెం డిఫరెంట్ అవుతుంది. బాగుంది, ఓవరాల్గా మూవీ బాగుంది. ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్లో మహారాజా హిట్ అని హిట్ అనుకోలేం కానీ యావరేజ్. 5కి 3.5 వేయచ్చు. ఏం నచ్చింది మీకు మూవీలో బాగా? పాప గురించి ఏడ్పించారంటారా? చాలా అంటే ఎమోషనల్గా ఉందంటారా? చాలా ఎమోషన్గా ఏం నచ్చింది మీకు మూవీలో? అంటే సెంటిమెంట్ పాప గురించి, తన పాపని చంపుకొని మళ్ళీ తన బిడ్డని తన బిడ్డలాగా భావించుకోవడం, అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొత్తగా అనిపించింది సినిమా, రొటీన్ లాగానే అనిపించింది? లేదు, ఇది కొత్తగా కొంచెం ఎగ్జాంపుల్గా 100%గా ప్యాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా విజయ్ సేతుపతి మూవీస్ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఇదే ఫస్ట్. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, నాకు కూడా అనిపించింది. నాకు కూడా ఇలా కూతురు ఉంది కదా, ఇలా నాకు కూడా ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది. అంటే ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అవుతుంది అంటారా? యా. అంటే విజయ్ సేతుపతి తమిళ్ హీరో కదా, తెలుగు సినిమాలు ఎలా అనిపిస్తుంది? అంటే తెలుగులో అంటే తెలుగు సినిమాలలో మరి ఇంత ఎక్స్పీరియన్స్లా తీయలేదు, సో ఇది చాలా బాగా నచ్చింది. 100% గ్యారంటీ. అంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయంటారా? పక్క ఏడ్పించారా అంటారా? చాలా ఏడ్చాను నేను లాస్ట్ టైంలో. ఓకే, ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయంటారా? ఫైట్ సీన్స్ చాలా బాగానే ఉంది. అంటే మూవీలో హైలైట్స్ అంటే ఏమున్నాయి? అంటే ట్విస్ట్లా, లేకపోతే సాంగ్స్, లేకపోతే సాంగ్స్లో బాగుంది, సాంగ్స్లో బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఏం నచ్చిందండి మూవీలో? విజయ్ సేతుపతి యాక్టింగ్ ఉన్న కశ్యప్ యాక్టింగ్, సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ సెటప్ కానీ చాలా బాగా వచ్చింది. అంటే మూవీకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మహారాజా చిన్నపిల్లల ఎమోషన్ సీన్ ఒకటి బాగా వచ్చింది. ఇంకా హైలైట్ అంటే కళ్ళకు అద్దినట్టు చూపించారు స్క్రీన్ ప్లే. సో అంటే రియలిస్టిక్గా ఉందా? లైక్ సినిమా అయితే ఖచ్చితంగా రియలిస్టిక్గా ఉంది, ఫ్యామిలీ సినిమా, చూడాల్సిన సినిమా, చాలా బాగా అనిపించింది. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే రొటీన్లా ఉందా లేకపోతే డిఫరెంట్? స్టోరీ అనేది ఇది ఒక థ్రిల్లర్, చూడాల్సిన సినిమా. అంటే రొటీన్గా అయితే లేదు, స్క్రీన్ ప్లే మాత్రం చాలా కొత్తగా చూపించారు. ఎక్కడ ఏ ట్విస్ట్ పెట్టాలి అంటే స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ చాలా బాగా అనిపించింది. అంటే నాన్ లీనియర్ స్ట్రక్చర్ పెట్టినా సరే చాలా బాగా చెప్పారు, చూపించారు. బోర్ ఎక్కడ అనిపించింది? బోర్ ఎక్కడ అనిపించలేదు. అంటే సినిమా ఆ థ్రిల్లో అంటే ఏం జరుగుతుంది ఇంటెన్షన్ తోటే ముందుకెళ్ళింది సినిమా. లాగ్ అనిపించింది అనేది కొంతమంది. ఏ లాగలేదు, ఇప్పుడే కదా రిలీజ్ అయింది, ఇప్పుడే ఎవరు చెప్పరు, నాకు తెలిసి చెప్పరు, ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు అలా చెప్పరు. చాలా విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎలా? విజయ్ సేతుపతి యాక్టింగ్ అంటే తెలుసు కదా, 50 సినిమాలు చేశారంటే చాలా బాగా చేసినట్టు అర్థం. అంటే తమిళ్లో ఎక్కువ చూసాము, తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, తెలిసిన విషయమే.
నేను చూసాను. మీకు ఇష్టమైన మూవీ ఏంటండి అతని మూవీస్? తన మూవీస్లో అంతకుముందు చూసా కదా, నయనతారను వాళ్ళు నేనే రౌడీని సినిమా చాలా బాగా అనిపించింది. మరి ఈ వీక్లో ఈ మూవీ హిట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా హిట్ అండి, 100% నేను చెప్తాను హిట్ అయ్యింది. అంటే ఏడిపించే సీన్స్ ఏమైనా ఉన్నాయంటారా మూవీ? అంటే ఎమోషనల్ సీన్, ఖచ్చితంగా ఎమోషనల్, చాలా చిన్నపిల్లలు అంటే కూతురు ఎమోషన్తో వచ్చింది. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కే కనెక్ట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఫ్యామిలీకి అయితే కనెక్ట్ అవుతుంది. అందరికీ కనెక్ట్, అంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అందరికీ కనెక్ట్ అవుతుంది. ఓకే, సాంగ్స్ ఏమైనా ఉన్నాయి మూవీలో? సాంగ్స్ అసలు ఆ ఫ్లోలో వెళ్ళిపోయాను, సాంగ్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు, మ్యూజిక్ బాగానే ఉంది. అవును, ఆ ఫ్లోలో వెళ్ళిపోద్ది, సాంగ్స్ అంటే ఏం లేవు. రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 4.5 ఇస్తా, ఖచ్చితంగా బాగుంది. హలో, మూవీ ఎలా ఉంది? సినిమా అయితే చాలా అద్భుతంగా తీశారండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఏ సినిమా చూసారు? ఏ సినిమా చూసారు? మహారాజ్ అండి. ఓకే, ఎలా ఉంది సినిమా? నాకైతే చాలా పర్సనల్గా నచ్చింది. అందరు కనెక్ట్ అవుతారు, రియలిస్టిక్ ఇన్సిడెంట్లా కనిపించాయి. ఒక ఫాదర్ క్యారెక్టర్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళైతే ఏడిపైన వచ్చేస్తుంది. రియల్గా ఫాదర్స్ వస్తే మూవీలో ఏడుస్తారు, అంత కనెక్షన్ ఏముందంటారు? ఎమోషన్ అండి. రియల్ బయట ఎలాగైతే ఎమోషన్ ఉందో అలాగా దాన్ని రీసెర్చ్ చేసి తీయడం అనేది చాలా ఇదైన విషయం. నాకే పెయిన్ అనిపించింది. సినిమా బాగుంది. విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అతను ఆ క్యారెక్టర్కి చాలా న్యాయం చేశారండి. అతను ఏ క్యారెక్టర్ అయితే తీసుకున్నారో ఒక లోపల మనిషి అంటారు కదా, చాలా అద్భుతంగా అయితే చేశారు. నటించడం కాకుండా జీవించాడంటారా? అలాగే చాలా బాగా, అంటే తన యాక్టింగ్ తెలిసిందే కదండి. ఇప్పుడు ఇంతవరకు ఇన్ని సినిమాలు తీశారంటే తన యాక్టింగ్ ఒకటే. యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలతోనే ఇంతవరకు హైలైట్ అయ్యారు. మూవీలో హైలైట్స్ పాయింట్స్ అంటే హైలైట్ అంటే ట్విస్ట్, అది చెప్పకూడదు కానీ ట్విస్ట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగదు. లాస్ట్లోని అరే అంటే చెప్పకూడదు, కాకపోతే రివీల్ అవుతుంది చూసారు ఆ విషయం. అప్పుడు తన కూతురు అంటే అలాగా వేరే వాళ్ళ కూతురు కదా, అది నాకు అదోలాగా అనిపించింది. అది విలన్కే తెలియలేదు, అది ఆడియన్స్కి తెలిసింది ఆ విషయం. అరే మాకే ఒక బ్లాగ్ అది ఒకలాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఆ ఫీల్ బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కంటెంట్ అండి, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే అని పట్టించుకోరు. ఆ ఎమోషన్లో నాలుగు వెళ్ళిపోతాం అంతే. సాంగ్స్ అది మ్యూజికేనండి, సాంగ్స్ ఏం లేదు. కొంచెం సాంగ్స్ ఎక్కడ ఉన్నాయి, పాటలు అంటే ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది కదా, ఒక ఇది థీమ్, అది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఫైట్స్ అవి చాలా అద్భుతంగా తీసారండి. ఒక కొట్టాడంటే రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఫైట్ అవుతుందంటే దానికి పర్టికులర్గా రీజన్ ఉంటుంది తప్పించి ఏదో కొన్ని సినిమాల్లో ఉంటాయి ఎందుకు కొట్టుకుంటారో ఎందుకు గొడవ అవుతుందో కూడా ఏది రీజన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ప్రతి ఫైట్కి రీజన్ పక్కాగా పెట్టారు. నా స్టోరీ కొత్తగా అనిపించిందా లేకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన దానిలాగా? స్టోరీ చాలా కొత్తగా అంటే ఇది అందరిలో జరిగేది కాదు, ఎక్కడో రేర్గా జరిగే ఒక కథను తీసుకొచ్చి బాగా అనిపించింది. ఇదే సొసైటీలో జరిగేవి కాదు, ఎక్కడో ఒక మార్మోల్లో జరిగిన కథ బాగా ప్రెజెంటేషన్. ఈ మధ్య నాన్నకి కూతురికి సంబంధించిన మూవీస్ చాలా వస్తున్నాయి కదా, ఇది డిఫరెంట్ అంటారా? టోటల్లీ చాలా డిఫరెంట్ అండి, చాలా నాకైతే కొత్తగా అనిపించింది. నాకు పర్సనల్గా అయితే నాకు కొత్తగా అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తారండి? అంటే 5కి 5 ఇవ్వాలండి. నాకైతే ఎప్పుడు వచ్చే చాలా సినిమాలు వస్తాయి కానీ ఇది కొత్తగా అనిపించింది, నాకైతే ఏదో ఉంది అన్నట్టుగా అనిపించింది.